మా ఊర్లో ఒక మామయ్య అయితే నాటుకోళ్ళ ఫామ్ అయితే పెట్టారంటండి. వెళ్ళి చూద్దామని అయితే వెళ్ళాను అనమాట. కేజీ 400 అని అయితే చెప్పారు. నాకే కొంచెం షాకింగ్గా అనిపించింది. ఇప్పుడు నార్మల్గా మనం బయట తెచ్చుకునే చికెనే వచ్చేసి 300 రూపీస్ పడుతుంది ఈజీగా. సో నాటుకోడి 400 రూపీస్ అంటే ఓకే, చాలా మేలు కదా అని అయితే అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ కాస్ట్కి వచ్చేసి అసలు కోళ్ళే లేవు. కోళ్ళు దాదాపు అన్నీ సేల్ అయిపోయాయి అనమాట. ప్రజెంట్ అయితే కొంచెం పెద్ద పుంజులు ఉన్నాయి, 2 కేజెస్వి అలా కోళ్ళు అయితే ఉన్నాయన్నమాట. కోడి పుంజులు ప్రజెంట్ నేను వచ్చేసి 500 చెప్తున్నాను ఈ జనవరి మొత్తం అని అయితే చెప్పారు. ఏమా అంటే లేదు, ఆల్మోస్ట్ కోళ్ళన్నీ అయిపోయాయి, ఈ సంక్రాంతి సీజన్ కదా, సో ఇప్పుడు 500 రూపీస్ చెప్తేనే మనకి కొంచెమైనా బెనిఫిట్ ఉంటుంది అనేది చెప్పారండి. సో ఇక్కడ కోళ్ళ ఫామ్ వచ్చేసి చాలా బాగుంది. ఒక నాటుకోడి 1 కేజీ పెరగాలంటే మినిమం 6 మంత్స్ అయితే పడుతుందండి. మ్యాక్సిమం అయితే 8 to 9 మంత్స్ పడుతుంది ఈజీగా. అదే కోడిని బట్టి ఉంటుందండి, వాటికి ఇచ్చే ఫీడింగ్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మేము ఇంట్లో కోళ్ళు పెంచుతున్నాం కదా, సో మేమైతే అంత తక్కువ కాస్ట్కి అయితే ఇవ్వలేదన్నమాట. సో ఈ మామయ్య అయితే ఇచ్చారు, అన్నీ సేల్ అయిపోయాయి అనమాట. సో ప్రజెంట్ అయితే నన్ను ఊర్లో వేరే వాళ్ళు అడిగారు, మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు వింజమూరులో ఉన్నప్పుడు అడిగారనమాట, మీ ఊళ్ళో కోళ్ళ ఫారం పెట్టారు కదా, కేజీ ఎంత పడుతుంది, అడ్రస్ చెప్పమని అయితే అడిగారు. సో వాళ్ళతో పాటు మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. కదిరినేనిపల్లి, మరిపాడు మండల్, నెల్లూరు డిస్టిక్ అండి. ఇక్కడ వచ్చేసి ఈ మావయ్య 3 ఎకరాల్లో కోళ్ళ ఫారం అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ 3 ఎకరాల్లో పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు కూడా ఈయన వేసుకుంటూ, ఒక మనిషి కంప్లీట్గా వీటి దగ్గరే ఉండాల్సి వస్తుంది కదండి, కొంచెం వెల్ సెటిల్డ్ అయ్యాక ఇలాంటివి ప్లాన్ చేసుకోవడం అయితే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం దీని మీదే లాభం రావాలి, దీని మీదే మనం బ్రతకాలి అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఒకరోజు కోళ్ళు సేల్ అవుతాయి, ఒకరోజు సేల్ కావు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మావయ్య నాటి 1 ఇయర్ అయిపోతుందంట ఇక్కడ ఇవంతా సెట్ చేసి. బట్ ఈయన వచ్చేసి 4 lakhs అయితే ఖర్చు పెట్టాను ప్రస్తుతానికి, బట్ నాకు కనీసం ఒక 20,000 కూడా రాలేదు అని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే ఇంకా డెవలప్ చేసుకోవాలి, కోళ్ళని పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ పెరగడానికి అయితే అవకాశం లేదండి, ఎందుకంటే తెచ్చినవి తెచ్చినట్టే పోతూ ఉన్నాయన్నమాట. ఒక కూడా అయితే ఇక్కడ గుడ్డు పెట్టి పారిపోయింది. ఇది వచ్చేసి గంగిరేగి చెట్టు అండి, భలే స్వీట్గా ఉన్నాయి ఈ కాయలు అయితే. నేనైతే ఆగి మరీ ఒక 2-3 కాయలు అయితే కోసుకొని తినేసి తర్వాత వీడియో అయితే తీసాను అనమాట. కోళ్ళు అస్సలు కోఆపరేట్ చేయలేదండి వీడియో తీయడానికి మాత్రం, ఇవన్నీ తీసుకోవడానికే సరిపోయింది. ఆ కోళ్ళు అయితే పారిపోతున్నాయి. మా ఇంట్లో ఉండే కోళ్ళు అయితే కొంచెం గేసి పిలిస్తే అవి వచ్చి ఆగుతాయి, బట్ ఈ కోళ్ళు అయితే ఆగలేదండి. చెప్పానండి ఆగమని, బట్ అవి ఆగలేదన్నమాట. మా వ్యూవర్స్ చూస్తారు, మా సబ్స్క్రైబర్స్ చూస్తారు ఆగమని చెప్పాను, బట్ ఆగలేదండి. ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఫ్రూట్స్ మొక్కలు, ఈ వెజిటబుల్ మొక్కలు ఇవైతే చూపిస్తూ ఉన్నానన్నమాట నేను. కోళ్ళు కూడా చాలా బాగున్నాయండి, నీట్గా ఎలాంటి ఇంజెక్షన్స్ ద్వారా కాకుండా నీట్గా సొద్దులు, రాగులు, ఇక్కడ చెదులు ఉంటుంది కదండి, అవి ఇవి తినైతే బాగా పెరుగుతున్నాయి.